హలో ఎవ్రీవన్. సండే రోజు బయట రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ సండే లంచ్ స్పెషల్స్ చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మొదటగా స్టార్టర్స్తో స్టార్ట్ అయ్యామండి. అందరం కలిసి కూర్చొని సర్వ్ చేసుకుని తింటున్నాము. చాలా చాలా స్టార్టర్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఆ తర్వాత లంచ్లోకి బటర్ నాన్లు, తర్వాత ఒక వెజ్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, 3 రకాల కర్రీస్ అండి. 2 చికెన్ కర్రీస్, 1 మష్రూమ్ కర్రీ అండి. వాటితో పాటు తిన్నాము. తర్వాత మొదటగా ఒక చికెన్ కర్రీ ఇంకా నాన్స్ సర్వ్ చేస్తున్నారు. మొదటగా వేసిన రెడ్ కలర్లో ఉండే చికెన్ కర్రీ అయితే మాత్రం నాకైతే నచ్చలేదండి. అది చాలా కారంగా చికెన్ కూడా చాలా గట్టిగా ఉంది. దాంతోపాటు ఇంకో చికెన్ కర్రీ కూడా వేశారు. అది కొంచెం పర్వాలేదు, గ్రేవీ చాలా బాగుంది, టేస్టీగా అనిపించింది. కాజు పన్నీర్ కర్రీకి గ్రేవీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రేవీ చేశారు, చాలా బాగుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉండి చికెన్ బిర్యానీ వేసి చూసారండి. ఆ చికెన్ బిర్యానీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అందులో చికెన్ పీసెస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. తర్వాత అది సాఫ్ట్గా కూడా ఉడికింది. అదే మా వారు బిర్యానీ తినలేదు కదా, అందులో చికెన్ పీసు తీసిస్తున్నాను, బాగుంది అనేసి. ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిన్నాక అందరం కలిసి మళ్ళీ వెజ్ బిర్యానీ స్టార్ట్ చేసాము. వెజ్ బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంది. దాని కాంబినేషన్లో అయితే మాత్రం వెజ్ కర్రీ ఏంటి అంటే మష్రూమ్ కర్రీ అందరూ వేసుకున్నారు. తర్వాత నాకు ఆ రెడ్ కలర్ చికెన్ కర్రీ అయితే నచ్చలేదు కదా, మా పాపకైతే ఇచ్చేసి మా పాపకి నచ్చిందంటే తను తిన్నది. తర్వాత మేమందరం కలిసి మా వారిది మా అబ్బాయిది భోజనాలు అయిపోయి నాదే లేట్ అయిపోయింది కదా, అందుకు అందరం కలిసి వాళ్ళిద్దరు జోక్స్ వేస్తూ మాట్లాడుకుంటూ తింటున్నాము. తర్వాత వాటితో పాటు నువ్వు మష్రూమ్ కర్రీ టేస్ట్ చేయలేదు కదా, మష్రూమ్ కర్రీ కూడా వేస్తున్నారు. లాస్ట్లో అయినా కొంచెంగా బిర్యానీలో నేను కొంచెంగా కచ్చంబరి వేసుకుంటాను. మా పిల్లలు కానీ మా వారు కానీ కచ్చంబరి వేసుకోకుండా తినేస్తారు. ఈ విధంగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మష్రూమ్ కర్రీ కూడా లాస్ట్లో నాకు వేసి వడ్డించారు మా వారైతే మాత్రం. మష్రూమ్ కర్రీ వెజ్ బిర్యానీ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. అందరు భోజనాలు అయిపోయి ఎంతమందిలో ఉన్నా మా పాప ప్లేట్ అయితే మాత్రం అందరూ ఎవరైనా పోల్చేయవచ్చు. ఇంట్లో అయితే మాత్రం క్లీన్గా తినేస్తుంది, కానీ బయటకు వచ్చినప్పుడు గ్రేవీలు అయితే మాత్రం వదిలేస్తుంది. ఎలా ఉంది భోజనం? బాగుంది. ఎలా ఉంది భోజనం? నచ్చిందా? ఇది అండి వీడియో. లంచ్లోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్.